ఢిల్లీ ఎక్స్ప్రెస్కి పంజాబ్ ఎక్స్ప్రెస్కి మ్యాచ్ జరిగింది కదా. ఫస్ట్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ అయితే 264 స్పీడ్తో వెళ్ళింది బ్రో. అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటారా నెక్స్ట్ వచ్చే పంజాబ్ ఎక్స్ప్రెస్ 230 దాకా స్పీడ్ అందుకుంటారని? కానీ వాళ్ళు ఒకేసారి ఉన్న గేర్లన్నీ వేసారు వాళ్ళ ట్రైన్కి. ఏకంగా 267 స్పీడ్తో వెళ్ళి ఢిల్లీ ఎక్స్ప్రెస్ని స్మాష్ చేశారు మామూలుగానా. అసలు ఏమన్నా ఆడారా బ్రో పంజాబ్ వాళ్ళు ఆడిన తీరు చూస్తే కప్పు తుడిచి భద్రంగా పెట్టండి, మేము వచ్చి కప్పు తీసుకుంటాం అన్నట్టుంది. ఇర్ఫాన్ పఠాన్ ఇలా చెప్పారు, ఒకవేళ T20లో చేజ్ మాస్టర్ అనే ట్యాగ్ విరాట్ కోహ్లీ కాకుండా ఇంకెవరికన్నా ఇవ్వచ్చు అంటే అది శ్రేయస్ అయ్యర్కే అని. అంత పెద్ద స్కోర్ చేజ్ చేసినప్పుడు చాలా మంది క్రికెట్ చూసే వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, కానీ ఢిల్లీ వాళ్ళు కోల్కతా వాళ్ళే చాలా బాధగా ఉన్నారు. ఢిల్లీ వాళ్ళు అంత స్కోర్ కొట్టి ఓడిపోయాం ఏంట్రా అని చెప్పి బాధగా ఉంటే, కోల్కతా వాళ్ళు అసలు శ్రేయస్ అయ్యర్ని మనం ఎలా వదులుకుందాం రా బాబు అని చెప్పి చాలా బాధపడ్డారంట. శ్రేయస్ అయ్యర్ అయితే ప్రతి టీంకి అయితే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాడు, మా ముందు 250 పెట్టినా 60 పెట్టినా కానీ మేము చేంజ్ చేస్తాం అన్నట్టు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.